దేవుడు దావీదుతో చేసిన నిబంధన. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 17 వచనాల వరకు చదువుదాం. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయునదేమనగా, నేను నీకు సంతానము కలగజేతును. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భవాసము నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామము ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతనికి శిక్షించును. కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. తనకు కలిగిన దర్శనం అంతటిని ఈ మాటలన్నీ బట్టి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియజెప్పెను. మరొక వాక్యం చూద్దాం. కీర్తన గ్రంథము 89వ కీర్తన. నేను ఏర్పరచుకొనిన వానితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను, తరతరములకు నీ సింహాసనమును స్థిరపరచెదనని నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను. తర్వాత 28, 29 వచనాలను కూడా చూద్దాం. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను. నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. శాశ్వత కాలం వరకు అతని సంతానము ఆకాశము ఉన్నంత వరకు అతని సింహాసనము నిలిపేదను. 34, 35 వచనాలు కూడా ఒకసారి చూద్దాం. నా నిబంధన నేను స్థిరపరచుదును. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటలు మార్చను. అతని సంతానము శాశ్వతంగా నుండునని, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడున్నంత కాలము అది నిలుచుననియు, మీంటనుండ సాక్షి నమ్మకంగా ఉండునట్లు అది స్థిరపరచబడుననియు నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని దావీదుతో నేను అబద్ధమాడను. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యములను దీవించునుగాక. ఇంతసేపు మనం చదివిన వాక్యాలు ఏంటంటే, దావీదుతోటి దేవుడు ఒక నిబంధన చేస్తుండు. గత వారాలల్లో మనమేమో చెప్పుకున్నాం. ఏ నిబంధన చెప్పుకున్నాం? ఫస్ట్ ఆదాముతోటి ఆదాము నిబంధన, తర్వాత నోవహు నిబంధన, ఆ తర్వాత అబ్రహాం నిబంధన, తర్వాత ఇశ్రాయేలీలతో లేదా మోషతో దేవుడు చేసిన నిబంధన గురించి చెప్పుకున్నాం. అయితే దావీదు నిబంధన, దేవుడు దావీదుతో చేసిన నిబంధన గురించి మనం చూసుకుంటున్నాం. మీకు ఇంతకుముందే చెప్పిన ఈ నిబంధనలు ఎందుకు మనకు అవసరం పడతాయంటే, దేవుని హృదయాన్ని మనం అర్థం చేసుకుంటానికి, దేవుని మనస్సు ఏందో అర్థం చేసుకుంటానికి, దేవుడు ఈ బైబిల్లో మనం ఆయన మాటల్ని, ఆయన మనసుని అర్థం చేసుకుంటానికి ఈ నిబంధనలు అవసరం అవుతాయి. ఇంకోటి, ఈ వాక్యం మనకు అర్థం కావాలంటే ఈ నిబంధనలు ఏ విధంగా, దేవుడు ఏ విధంగా అయితే వాళ్ళతో నిబంధన చేసిండు, ఏ విధంగా వాళ్ళు నడిపించిండు అనే విషయం మనకు అర్థమైతే బైబిల్ చక్కగా మనకు అర్థమవుతుంది. దాని గురించి నేను నిబంధనలు అనే మీకు చెప్తున్నా. అయితే ఇశ్రాయేల్, ఇప్పుడు దావీదు నిబంధన కాడికి వచ్చినాం మనం. ఈ దావీదు ఎవరు అని మనం చూసుకున్నట్లయితే, ఇశ్రాయేల్ ప్రజలు, గత వారంలో మనం చెప్పుకున్నట్టుగా ఇశ్రాయేల్ ప్రజలు మోషే ద్వారా దేవుడు ఐగుప్తు నుంచి తీసుకొచ్చి వారిని ఎడారిలో 40 సంవత్సరాలు పోషించి పానులు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళకి వాగ్దానం చేసిన, అంటే అబ్రహాము తోటి, ఇస్సాకు తోటి, యాకోబుతో చేసిన వాగ్దానాలని నెరవేర్చుకుంటూ పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తాని ప్రభు చెప్పినట్లుగా వాళ్ళని ఆ మార్గం గుండా తీసుకువెళ్తున్న సమయంలో మోషే తర్వాత యెహోషువని దేవుడు ఎన్నుకోవడం, ఆ తర్వాత యెహోషువ ద్వారా ఆయన స్థాపించిన, ఆయన ఏదైతే వాగ్దాన భూమిని నడిపించాలనుకున్నాడో ఆ ప్రజలని సాఫీగా దాంట్లోకి నడిపించడం కూడా జరిగిపోయి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు పూర్తి చేస్తాడు. ఏ విధంగా 400 సంవత్సరాల తర్వాత నీ సంతానము మళ్ళీ నేను నీకు ఇవ్వబోయే ఈ వాగ్దాన భూమికి, పాలు తేలులు ప్రవహించే దేశానికి వాళ్ళని నీ సంతానాన్ని నడిపిస్తా అని చెప్పిండు కదా. ఆ విధంగానే మోషే తర్వాత యెహోషువని ఎన్నుకొని దేవుడు ఆ వాగ్దాన భూమిలోకి దేవుని మీద
ఎవరైతే ఆనుకొని ఉన్నారో, ఎవరైతే దేవుని మాటకు లోబడిరో ఆ వ్యక్తులని వాళ్ళు మాత్రం వాగ్దాన భూమికి వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళందరూ ఆ అరణ్యంలో కొట్టుకుపోయారు, ఆ అరణ్యంలో చనిపోయారు. అది పోయిన వారంలో మనం దాని గురించి చెప్పుకున్నాం. యెహోషువ తర్వాత ఏ వ్యక్తులని దేవుడు నాయకులుగా ఎన్నుకోలేదు. అయితే న్యాయాధిపతులు అని కొంతమంది ఉండేది. ఆ న్యాయాధిపతులే వీళ్ళందరికీ ఈ మొత్తం ఆ సంఘానికి, ఆ ఇశ్రాయేల్ ప్రజలందరికీ న్యాయాధిపతులే పెద్దలుగా ఉండి వాళ్ళు నిర్వహించేటోళ్ళు. ఇక్కడ ఏదన్నా అన్యాయం జరగకుండా వాళ్ళని దేవుని మాటలు వాళ్ళు చెప్పుకుంటూ వ్యవహరించేవాళ్ళు, నడిపించేవాళ్ళు. అయితే ఆ క్రమంలో ఎంతోమంది న్యాయాధిపతులు మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తారు. దాంట్లో ఒకరు ఎవరంటే సమూయేలు ఒకేసారి న్యాయాధిపతిగా ఉన్నాడు, ఆయన యాజకుడిగా ఉన్నాడు, ఆయన ప్రవక్తగా ఉన్నాడు. మూడు అద్భుతమైన క్వాలిటీస్ కలిగిన వ్యక్తి సమూయేలు. అయితే ఈ సమూయేలు ద్వారా దేవుడు తన ప్రజలను నడిపిస్తున్న క్రమంలో ప్రజలు ఏమంటారంటే, దైవజనుడా, మరి అందరికీ రాజులు ఉన్నారు, మనకు మాత్రం రాజు లేడు కదా, నాకు రాజు కావాలి, అందరికీ రాజు ఉన్నాడు, మాకు కూడా రాజు కావాలి, ఇశ్రాయేల్ ప్రజలకి ఒక రాజు ఉంటే బాగుంటుందని ఆలోచించారు. దేవుని ఉద్దేశం అది కాదు. దేవుడే వాళ్ళకి రాజుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ మనుషులు ఏమన్నారంటే, అందరిలాగా మాకు కూడా రాజు ఉండాలని కోరుకున్నాడు. కానీ దేవునికి ఇష్టం లేదు రాజు అంటే. మొదటగా దేవుని హృదయం దేవుడే రాజుగా ఉండాలనుకున్నాడు. ఎందుకు వద్దనుకున్నాడు అంటే, రాజు ఏం చేస్తాడు? అధికారాన్ని చలాయిస్తాడు. రాజు ఏం చేస్తాడు? తనకిష్టం వచ్చిన పనిని తను చేస్తాడు. దేవుడు ఏమనుకున్నాడంటే, నా ప్రజలందరూ సమానమే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదని దేవుడు ఆలోచించిండు. వీళ్ళు మాత్రం అన్ని దేశాలకి రాజులు ఉన్నారు కదా, మాకు కూడా ఒక రాజు కావాలి అని ఆలోచించాడు. రాజు అయితే ఏంది? తనకు నచ్చిన స్త్రీని వివాహం అవుతాడు, తనకు నచ్చిన భూమిని తీసుకుంటాడు, తనకు నచ్చిన ఏది తన రాజ్యంలో ఉన్నదో తనదంతా తనదే, ఒకడే అధికారిగా ఉంటాడు. కానీ దేవుడు ఏమనుకున్నాడంటే, అందరూ సమస్తం ప్రజలందరూ నా ప్రజలందరూ నాకు సమానమే అని ఆయన కోరుకున్నాడు. కానీ వీళ్ళు ఏమనుకోరంటే, రాజు కావాలని కోరుకున్నాడు. అయితే ఈ విషయాన్ని సమూయేలుతో చెప్పినప్పుడు సమూయేలు ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో, సరే వాళ్ళు అన్నట్లుగా వాళ్ళకి రాజును సిద్ధపరచని ఒక సౌలు అనే వ్యక్తిని దేవుడు చెప్తాడు. సౌలు అనే వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటాడు. అయితే సౌలు రాజు కొంతకాలం వరకు బాగానే పరిపాలించాడు, అంత బాగానే ఉంది. కానీ దేవుని మాటకి విధేయత చూపించక సౌలు రాజు తప్పిపోయి దేవుని మాటకి వ్యతిరేకంగా తను నడుచుకున్నప్పుడు దేవుని హృదయం గాయపడుతుంది. అప్పుడు సమూయేలుతో చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు రాజు కావాలని ఇశ్రాయేల్ ప్రజలు కోరుకున్నారు. అయితే దేవుడు ఏమన్నాడంటే, సౌలుని చూపించిండు. సౌలు రాజు కొంతకాలం వరకు మంచిగానే పరిపాలించిండు. తర్వాత దేవుడికి ఇష్టం లేని పనులు చేయడం వలన, దేవుడు మాటకు లోబడకపోవడం వలన దేవుడు ఏం చేసిండంటే, ఇంకొక రాజుని నేను ఎన్నుకుంటున్నా అని చెప్తాడు. ఈ సమూయేలు ఏం చేస్తాడంటే, దేవుని ప్రవక్త ఏం చేస్తాడంటే, రాజా నువ్వు చేసేది దేవునికి వ్యతిరేకంగా ఉంది కనుక మరొక రాజుని దేవుడు లేపబోతున్నాని దేవుడు చెప్తాడు. ఆ చెప్పిన తర్వాత ఈ దేవుడు ఏ వ్యక్తిని అయితే ఎన్నుకోబోతుండో ఆ వ్యక్తిని సమూయేలుకి దేవుడు తెలియజేస్తాడు. ఆ యెషయి కుమారుని నేను ఎన్నుకున్నాని దేవుడు ఈ సమూయేలుతో చెప్తాడు. సమూయేలు ఆ వ్యక్తి కాడికి పోయి, అయ్యా నీకు పిల్లలు ఉన్నారంటగా, దేవుడు నీ సంతానం నుంచి ఇశ్రాయేల్ దేశానికి రాజుగా ఎన్నుకోబోతుండు, నీ పిల్లల్ని చూపించమన్నప్పుడు 1 నుంచి 6 ఒకళ్ళ తర్వాత ఒకరిని దేవుడు వ్యక్తుల్ని చూపించినప్పుడు, ఫస్ట్ వారిని చూపించినప్పుడు మంచి కండబలం ఉండి మంచిగా ఉన్నాడు. అమ్మ ఇతనే దేవునికి ఇష్టమైన వ్యక్తి కావచ్చు, ఇతనే నా ప్రభా నేను అభిషేకించేదంటే, లేదు ఇతడు కాదని అంటాడు. ఆ తర్వాత మరొక వ్యక్తిని చూపించామంటే, మరొక వ్యక్తిని చూపించినప్పుడు చాలా అందగాడు, సుందరుడు, ఓ దేవుడు ఈయనను ఎన్నుకున్నాడేమో అనుకొని సమూయేలు, ప్రభా మరి ఇతనే నాన్నే కాదని చెప్పిండు. అట్లా 6 కాదని చెప్తాడు. అందరు అయిపోయారు, ఇంట్లో ఉన్న కొడుకులు అందరూ అయిపోయారు. అయ్యా మరి ఇంకెవరు ఉన్నారా నీకు కొడుకులు? దేవుడు మాత్రం మరి నీ ఇంటి నుంచే దేవుడు రాజు కాబోతుందని చెప్పిండు అని అంటే, ఒక్కరున్నారు కానీ వాడు ఇక్కడ ఉండడు, అడవిలలో ఉంటాడు, గొర్రెలను కాసుకుంటాడు అంటాడు. గొర్రెలను కాసుకునే వ్యక్తులు ఎవరై ఉంటారు అంటే, ఇంట్లో ఏదైనా అన్నిటికంటే తక్కువ విలువ లేని పని ఏదన్నా ఉందా అంటే గొర్రెల, లేకపోతే గొర్రెల కాడికి పంపిస్తుంటాం. ఆ రోజు కూడా
ఈ అన్నలందరూ రాజుకు దగ్గర సైనికులుగా ఉన్నారు, అంటే రాజు దగ్గర పనిచేస్తారు. ఈ దావీదు మాత్రం ఎక్కడనో అడవులల్లా గొర్రెలను కాసుకుంటుండు. సరే ఆ వ్యక్తిని కూడా చూపించు అని అన్నప్పుడు ఆ వ్యక్తి కాడికి తీసుకుపోయినప్పుడు ఈ పిల్లగాడు యవ్వన కాలంలో ఉన్న పిల్లగాడు అక్కడ చాలా దూరాన అడవులల్లా ఈ గొర్రెల చుట్టూ గొర్రెలను కాసుకుంటూ మంచిగా ఒకటి వాయిద్యం వాయించేది తయారు చేసుకొని అడవిలా మంచిగా పాటలు పాడుకుంటా దేవుని ఆనందంతో ఆయన లోకాలనే బతుకుతుండే. అడవిలో కూడా దేవుని ఆరాధించుకుంటా ఆయన ఈ లోకంలో ఉన్న అన్నలు మంచిగా రాజు దగ్గర అంటే ఎట్లుంటుంది, మంచి క్యాడర్ కలిగి మంచి హోదా కలిగి మంచిగా బట్టలు మంచిగా ఉంటాయి, మంచి ఫుడ్ ఉంటుంది, మంచి విలువ ఉంటుంది, అన్ని రకరకాలుగా వాళ్ళకంతా సవలతులు ఉంటాయి. కానీ దావీదు వాటన్నిటిని కోరుకోలే. కానీ ఆ అడవిలో కూడా తండ్రి ఇచ్చిన పనిని చేసుకుంటూ ఆ అడవిలో ఏం చేస్తున్నంటే యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ఈయన ఉన్నదేమో అడవిలా, ఈయన ఉన్నదేమో బట్టలు మొత్తం ఖరాబ్ అయిపోయి మొత్తం పెంట వాసనతోటి ఉంటాడు. అక్కడ దేవుడు నాకు లేమి కలగజేయడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, యెహోవా నాకు కాపరై ఉన్నాడు అని పాటలు పాడుకుంటూ దేవుని ఆరాధన చేసుకుంటా ఉంటాడు. అప్పుడు అనుకుంటూ సమూయేలు నా ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. చింపిరి జుట్టుతోటి మొత్తం బట్టలు ఖరాబ్ అయిపోయి పెంట వాసనతోటి ఉంటాడు. కానీ తన మనసు దేవునికి ఎంతో ఇష్టంగా ఉందన్నమాట, ఎంతో పరిమళ సువాసనంగా దేవునికి ఉన్నది. చూస్తానికి వ్యక్తులకు మాత్రం అది చూస్తానికి కంపరంగా ఉండొచ్చు, కానీ దావీదు దేవునికి హృదయానుసారంగా ఉన్నాడు. ఆ పిల్లగాని దేవుడు ఎన్నుకుంటుండు. రాజ్యంలో ఎంతో మంది ఉన్నారు, హైక్యాడర్ ఉన్నోళ్ళు, కానీ దేవుడు ఆ పిల్లగానికి ఎందుకు ఎన్నుకుంటుండంటే ఏ స్థితిలో ఉన్నది కాదు దేవుడు చూసేది, మనస్సును దేవుడు చూస్తాడు. కాబట్టి దేవుడు అతన్ని ఎన్నుకున్నప్పుడు అప్పుడు అనుకుంటాడు సమూయేలు నా తలంపులు వేరు ప్రభువా నీ తలంపులు వేరు అని చెప్పేసి ఆయనను అభిషేకించి దేవుడు ఇతనే నా కాబోయే రాజు నా ప్రజలకు అని చెప్పి దావీదుని అభిషేకించి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన కొంతకాలానికి ఒక సమయంలో ఈ ఒక యుద్ధం జరగబోతుంది. అక్కడ ఒక పెద్ద గొలియాత్ అనే వ్యక్తి అడ్డం నిలువు చాలా బందోబస్తుగా ఉన్న వ్యక్తి సవాల్ చేస్తుండు. ఇంతమంది రక్తపాతం అవసరం లేదు, ఇశ్రాయేలు ప్రజలారా మీ దాంట్లోకి వెళ్ళి ఒక వీరుడు రారి, నా మీద గెలిచినట్లయితే మేము ఓడిపోయినట్టే, మీరు వచ్చిన వీరుడు ఓడిపోతే మీరు మాకు దాసోహం కావాలి అని అన్నప్పుడు ఆయన రూపాన్ని చూసి గడగడలాడి ఎవ్వరూ దగ్గరికి పోవట్లేదు రాజుతో సహా. ఒకసారి ఈ అన్నలకి భోజనం ఇచ్చి వద్దామని ఈ పిల్లగాని దావీదుని తండ్రి అన్నల కాడికి భోజనం ఇచ్చి పంపుతానికి పోతుంటే కొన్ని రోజుల నుంచి ఆడ యుద్ధం ఫ్యూజ్ చేయబడ్డది, కొన్ని రోజుల నుంచి ఆడ ఆగిపోయింది. ఎవరైనా ఒక వీరుడు పోవాలి అతన్ని సంహరించడానికి, అతనితో పోట్లాడబడడానికి ఎవరు రావట్లేరు. అప్పుడు ఏమంటాడంటే అవతల వ్యక్తి ఫిలిస్తీయుడైన గొలియాత్ ఏమంటాడంటే హేళన చేస్తున్నాడు దేవుని ప్రజల్ని, మీ దాంట్లో వీరుడే లేడా, మీరు చేతగానుల్లా అని హేళన చేస్తుంటే దేవుని ప్రజల్ని ఎవరు రాకపోవడం చూసి వీళ్ళు భయపడుతుంటే అతను చూసి దావీదు వీళ్ళకి అన్నం ఇస్తాను కానీ వచ్చినప్పుడు అది చూసి దేవుని ప్రజల్ని ఆ వ్యక్తి అంతగానో హేళన చేస్తుంటే మీరు ఎట్లా మౌనంగా ఉన్నారు అని కోపం తెచ్చుకొని లేదు నేను అతన్ని సంహరిస్తాను పోతే అన్నలు అంటారు కదా నువ్వు ఏమన్నా పెద్ద ఇది అనుకున్నావా, మేము యుద్ధ వీరులు మేమే చేతగాక సైలెంట్గా ఉన్నాం, పో అన్నం ఇచ్చినావు కానీ పో అని ఎలగొడతారు అన్నలు దగ్గర రానియరు. అయితే అతడు ఏమంటున్నాని సౌలు రాజు కాడికి పోద్దాం మాట పోయినప్పుడు సౌలు రాజుతోటి అయ్యా నాకు అడవులల్లా సింహం వస్తే నేను చంపిన, ఎలుగుబంటి వస్తే నేను చంపిన, అయితే నా బలం కాదు అది, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను వాటిని చంపిన. సున్నత లేని ఈ ఫిలిస్తీయుడు ఏ పాటివాడు, వీని కూడా దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నేను వాడిని చంపేస్తా అని అంటాడు. చూస్తే చిన్నగా ఉన్నాడు, మాటలేం చాలా పెద్దగా ఉన్నాయి. ఏమో ఒకవేళ దేవుడే తనలో ఆ మాటలు కలిగిస్తుండేమో అని చెప్పేసి ఆ సౌలు రాజు తనకున్న కిరీటము, తనకున్న కత్తి, తనకున్న డాలు బల్లెం, తనకున్న మొత్తం ఆయుధాలు ఇచ్చి పంపిస్తే చిన్నోడు కదా అవేమో ఒంటు పడతలేవు, ఎన్నడూ గొర్రెలు కాసుకుంటూ పోయినోడేనా, ఇవి యుద్ధ వీరుల గురించి తెలుస్తలేదు ఎట్లా వాడాలనో.
నాకు ఇవన్నీ తెలియదయ్యా, నాకు ఇవన్నీ అవసరం లేదు, వీటి మీద నేను ఆధారపడతలేను, కానీ నేను నా దేవుని మీద ఆధారపడుతున్నా అని చెప్పేసి ఇవన్నిటిని తీసి పక్కన పెట్టేసి 5 రాళ్ళు అలా పెట్టుకొని వడిస ఏదన్నా వస్తే కాపుకి, గొర్రెలకి కాపుకు ఉంటుంది కదా, ఆ వడిస తీసుకొని 5 రాళ్ళు తీసుకొని ఆ పెద్ద వీరుని కాడికి పోయినప్పుడు ఆ వీరుడు, నీకు కుక్కలాగా కనపడుతున్నా, నేను చిన్నపిల్లలతో నేను చేయను యుద్ధం, నేనేం కుక్కలాగా కనపడుతున్నా అని మాట్లాడినప్పుడు, నువ్వు ఈరోజు నా చేతులు అయిపోయినవరా అని ఈ పిల్లగాని అంటున్నప్పుడు దావీదు అంటుండు, లేదు నువ్వు నిజంగానే కుక్కవి, నువ్వు నా చేతికి అప్పగించబడ్డావు, నువ్వు అయిపోయినవి ఇయ్యాలని ఎదురు తిరుగుతాడు. కొంత సమయానికి ఇంకా అతని కోపం వచ్చి ఈ పిల్లగాని మీదకి వచ్చినప్పుడు దేవుని నామంలో 5 ఇట్లకి వెళ్ళి ఒక్కటి తీస్తాడు, గిరా 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 తిప్పి దేవుని నామంలో ఇసిరేస్తే కరెక్ట్గా ఇక్కడ నూతట తలిగి దెబ్బకి అడ్డం పడిపోతాడు. ఎన్నో రోజుల నుంచి ఎదురుపోయేటోడు ఎవరు లేడు. అడ్డం పోవడంతో వాడి కత్తి తీసుకొని తన తెగడానికి విజయోత్సవంతో ఆ దేశాన్ని గెలిపిస్తాడు పిలిగాడు. ఇంకా 4 రాళ్ళు మిగిలినాయి. అక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, దేవుని మీద మనం నమ్మకం ఉంచితే సపోజ్ 5 రోజులలో అవుతుంది అనుకుంటే దేవుడు ఒక్క రోజులనే చేయగలుగుతాడు. 5 సంవత్సరాలు అయిపోతుంది అంటే దేవుడు ఒక్క సంవత్సరంలో చేయగలుగుతాడు. దేవుని మీద ఆ విశ్వాసము మనం ఉంచాలి. అట్లా ఒక్క రాయితోటే పడగొడతాడు. ఆ రోజు నుంచి రోజు దావీదుకి విలువ పెరిగిపోతుంది జనాలల్లా. ఈ పిల్లగానే దేవుడు ఎన్నుకున్నాడు అనే విషయాన్ని సౌలు రాజుకు తెలిసిపోయి సౌలు రాజుకి దావీదు మీద ఈర్ష్య పెరగడం స్టార్ట్ అయింది. ఎందుకు? దేవుడు ఈ వ్యక్తిని ఎన్నుకున్నాడు అనే ఉద్దేశంతో. ఏ వ్యక్తి అయినా కానీ ఏ వ్యక్తులు ఏం చేయలేరు. ఇక్కడ దావీదుని స్వయాన దేవుడే అభిషేకించిండు. రోజు అసూయతోటి ద్వేషంతో ఆ పిల్లగాని చంపడానికి, దావీదుని చంపడానికి రాజే పూనుకుంటాడు. అయినప్పుడు కూడా రాజు చంపడానికి చూస్తున్నానని తెలిసినప్పటికీ కూడా దావీదు అతని మీదికి పోడు. ఆ విధంగా సౌలు రాజు అతనే తన నాశనాన్ని తన గురి తెచ్చుకొని తను చనిపోతాడు. దేవుడు వాగ్దానం చేసినట్టుగానే దావీదే ఆ దేశానికి రాజు అయిపోతాడు. గొర్రెల కాపరి దావీదు పోయి దేశానికి రాజు అయిపోయాడు. ఆ విధంగా 40 సంవత్సరాలు దావీదు చక్కగా ఆ యొక్క ఇశ్రాయేలు దేశాన్ని ఏలుతున్న సమయంలో అతనికి ఒకటి గుర్తుకొచ్చింది. ఎక్కడ ఉన్నా నేను, పెంట కుప్పలలో ఉన్నా, వాసన బట్టి ఉన్నా, సరైన తిండి లేకుండా సరైన నీడ లేకుండా ఎక్కడో ఉన్నోని దేవుడు ఈ స్థానంలో నేను రాజునైనా ఈ స్థానంలో నేను ఉన్నాని అక్కడ గుర్తు చేసుకోండు. నేను పోయిన వారంలో చెప్పిన కదా, మనం ఏ స్థితి నుంచి పిలువబడితామో మనం గుర్తుంచుకోవాలి. మన పూర్వస్థితి ఏందనేది మనం గుర్తుంచుకోవాలి. దావీదు గుర్తు చేసుకొని నేను ఏ పార్టీ వాడని, నేను ఈ స్థానంలో నన్ను దేవుడు కూసబెట్టిండు కదా, నేను ఈ సుందరమైన ఈ భవనంలో ఈ గొప్ప ప్యాలెస్లో నేను ఉండడం ఏంది, నా దేవుడు ఆ డేరాలల్లా ఉండడం ఏంది, ఆనాడు మోషే నిర్మించిన ఆ డేరాలలోనే ఉండడం ఏంది అని చెప్పేసి దేవునికి ఒక మందిరం కట్టియాలని తన హృదయంలో కలుగుతుంది. కలిగినప్పుడు ప్రవక్త అయిన నాతానుతోటి ఈ విషయం చెప్పినప్పుడు ప్రవక్త ఏమంటాడంటే, మంచి విషయం ఆలోచించినావు కదా, ఈ మందిరం కట్టు అని అంటాడు. కానీ వెంబటే నాతానికి దేవుడు ప్రత్యక్షమై, నాతాను నువ్వు పోయి నా దేవుడితోటి ఈ మాటలు చెప్పు అని చెప్పి అప్పుడు మాట్లాడుతున్న మాటలు ఏం మాట్లాడిందంటే 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం నుంచి, కాబట్టి నీవు నా సేవకుడుగు దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీలకు నా జనుల మీద అధిపతిగా నియమించి తిని, నీవు పోవు చోట్ల నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీకు ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకంలో గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను. 12వ వచనంలో చూద్దాం. అంటే నేను నీకు సంతానము కలగజేసిదును,
నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భవాసంలో నుండి వచ్చిన నీ సంతతి హెచ్చించి రాజ్యము అతనికి స్థిరపరచెదను. అతడు నాకు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచుదును. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. 16వ వచనం, నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యమును నిత్యము స్థిరపరచుదును. అయితే ఈ వాక్యంలో ఇక్కడ ఏమంటుందంటే, నువ్వు ఎంతో మందిని జయించినవు, నువ్వు యుద్ధాలు ఎన్నో చేసినవు. కాబట్టి దావీదా, నీ చేతులతోటి కాదు, నీ సంతానంలో ఒక వ్యక్తి నా కోసం మందిరం కడతాడు. నీ సంతానంతో నీ కుమారుడు లేదా నీ సంతతిలో ఒక వ్యక్తి నాకు మందిరాన్ని కడతాడు. నీ చేతులతోటి కాదు, నీ చేతులు ఎన్నో యుద్ధాలు చేసి రక్తమయమైనవి అని దావీదుతోటి చెప్తాడు. చెప్పడమే కాకుండా అప్పుడు నిబంధన చెప్తుండు. ఏం చెప్తుండు? నువ్వు అనుకున్నట్టుగా నీ మనస్సులో ఉన్నట్టుగా నా కోసం నువ్వు కట్టింతు కానీ నీ కుమారుడు లేదా నీ సంతతిలో ఒకరు నాకు మందిరాన్ని కడతారు అని చెప్తుండు. ఆ తర్వాత దావీదుతో నిబంధనలో 5 ముఖ్య అంశాలు ఉన్నాయి. ఒకటి, నీ పేరుని గొప్ప చేస్తా అంటుండు. 7వ అధ్యాయంలో 9వ వచనం చూస్తే ఏమంటుండు అక్కడ, గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేస్తును, నీకు పేరు గొప్ప పేరు తెస్తా. రెండోది ఏమంటుండు, మందిరము కట్టబడును, ఎట్లా నీ సంతతిలో నుంచి నీ కుమారుడు నాకు మందిరాన్ని కడతాడు అని రెండోది చెప్తుండు. మూడోది, నేను నీకు తండ్రిగా ఉంటా, నేను అతనికి తండ్రిగా ఉంటా, అతడు నా కుమారుడు అనబడతాడు అని ఉంది మూడోది. నాలుగోది, సింహాసనము నిత్యము స్థిరపరుస్తా అని అన్నాడు. మళ్ళీ ఒక 10వ కీర్తన 8-10 వచనాలు చదువుకుందాం. ఇంకో విషయం అక్కడ ఏం చెప్పబడ్డదంటే, వచనం నుంచి 10 వచనాలు. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నావు, కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితంగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టును, నీ పరిశుద్ధని కుళ్ళు పట్టనీయవు. నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. దేవుడు 5 విషయాలని చెప్తుండు, నిబంధన చేస్తుండు. నీ పేరు గొప్ప చేస్తా, దావీదుతోటి చెప్తున్న మాటలలో వినాలిగా. నీ పేరు గొప్ప చేస్తా. రెండోది, నీ కుమారుడు నాకు మందిరాన్ని కడతాడు. మూడోది, అతనికి నేనే తండ్రిగా ఉంటా, అతడేమో నాకు కుమారుడిగా ఉంటాడు. నాలుగోది, నువ్వు కుళ్ళు పట్టవు, నీ ఆత్మ పాతాళంలో ఉండదు, నీ శరీరం కూలిపోదు. ఐదోది, సింహాసనము నిత్యము, ఆయన సింహాసనము నిత్యము నిలుస్తుంది, నీ కుమారుని సింహాసనము నిత్యము నిలుస్తుంది అని 5 వాగ్దానాలు ఇచ్చిండు. 5 నిబంధనలు దావీదుతోటి, 5 వాగ్దానాలు దావీదుతోటి చేసిండు. అయితే ఎవరు మరి ఆ సింహాసనం, ఆ సంతానం ఎవరు కట్టించిరు, మందిరం కట్టించిరు, ఎవరి జీవితంలో జరిగింది అని చూస్తే, ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చే వరకులా లూకా సువార్త 1వ అధ్యాయము 31-33 వచనాలు చూసుకున్నట్లయితే, దావీదుతోటి చేసిన నిబంధనని యేసుక్రీస్తు ద్వారా దేవుడు నెరవేర్చిండు. మనం గత వారం చూసుకున్నాము, అబ్రహాము నిబంధనల యేసుక్రీస్తు ద్వారా నిబంధన నెరవేర్చబడింది. మరి మోషే నిబంధన లేదా ఇశ్రాయేలు ప్రజలు నిబంధనని యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడ్డది. నోవహుతోటి చేసిన నిబంధనలు కూడా మళ్ళీ యేసుక్రీస్తు ద్వారా ఆయన నెరవేర్చిండు. మీరు సరిగ్గా గమనిస్తే ప్రతిదీ యేసుక్రీస్తుకు ముడిపడి ఉంది.
ఆయనని నెరవేర్చుకుంటూ వచ్చిండు. ఇక్కడ వాగ్దానం ఏంది అని అంటే, దేవుడు శరీర సంబంధమైన రుజువులు వారిలో ఉంచి ఆత్మ సంబంధమైన రుజువుని యేసుక్రీస్తు ద్వారా ఆ మాటని నెరవేరుస్తుండు. ఇప్పుడు మనం ఇక్కడ చదువుకున్న వాక్యంలో జాగ్రత్తగా గమనించినట్లయితే, ఒక వ్యక్తి కుళ్ళు పట్టుకుపోకుండా, ఇప్పుడు దావీదు ఆయన రాజ్యం, ఆయన వచ్చిండు, రాజ్యం ఏలిండు, పోయిండు, చనిపోయిండు. ఆయన రాజ్య సింహాసనం లేదా ఆయన కుమారుని సింహాసనము నిరంతరం అంటే ఇప్పటిదాకా ఉన్నదా? లేదు. సరే, ఆయన కుళ్ళు పట్టకుండా ఉన్నాడా? ఆయన జరిపోయిండు, ఆయన శరీరం కుళ్ళు పట్టిపోయింది కదా. మరి ఎవరు ఈ వ్యక్తి అంటే, ఇక్కడ లూకా సువార్తల 1వ అధ్యాయము 31 నుంచి 34, 33 వచనాలు చదువుకున్నట్లయితే, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. గొప్పవాడై అక్కడ ఏమన్నాడు? నీ పేరు గొప్ప చేస్తా అన్నాడు. నీ సంతానంలో వచ్చే కుమారుడు ఉన్నాడు కదా, అతని ద్వారా నీ పేరును గొప్ప చేస్తా, అతని పేరు గొప్ప చేస్తా అన్నాడు. ఆ తర్వాత రెండోది, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. దావీదు సింహాసనాన్ని ఆయనకిస్తాడు. నాలుగోది, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, రాజ్యము అంతము లేనిదై ఉండును అని ఆమెతో చెప్పింది. ఇక్కడ ఎవరికి చెప్తున్నారు ఈ వాగ్దానం? ఎవరు చెప్తారంటే, దేవదూత వచ్చి నీకు ఒక కుమారుడు కనబోతున్నావు మరియమ్మకు చెప్తుండు. నీ గర్భవాసములో పుట్టే ఈ వ్యక్తి ఎవరు అంటే, ఇతడు గొప్పవాడైతాడు, దేవుని కుమారుడు అనబడతాడు, ఇతని సింహాసనం నిరంతరము నిలుస్తుంది, నిరంతరము ఏలుతాడు తన ప్రజలని, ఆయన రాజ్యము అంతము లేనికుండా ఉంటుంది అని ఇక్కడ వాక్యం చెప్తుంది. ఇదే మాటల్ని మనకి దావీదుతోటి దేవుడు నిబంధన చేసిన కాడ, నీ సంతతి నుంచి, దావీదు యూదా గోత్రం నుంచి పుట్టినోడు, అదే యూదా గోత్రం నుంచి తన ప్రజల నుంచి లేదా తన వంశం నుంచి తన కుమారుడు, ఆయన సంతతి నుంచి ఒకరు ఇవన్నీ జరిగిస్తారని దేవుడు చెప్పిండు. అయితే మనం అనుకున్నట్టుగా ఇప్పుడు దావీదు సింహాసనాన్ని ఏలింది ఎవరు? సొలొమోను ఏలిండు. సొలొమోను కుళ్ళు పట్టుకోకుండా ఉన్నాడా? చనిపోయిండు. నిరంతరం ఏలిండా రాజయ్యి? నిరంతరం ఏలే, 40 సంవత్సరాలు ఏలిండు, ఆయన కాలం అయిపోయింది. మరి ఎవరు ఈ వ్యక్తి అనంటే, యేసు ప్రభువే ఆ వ్యక్తి. యేసుక్రీస్తు ద్వారా దేవుడు చేసిన ఆ నిబంధనని స్థిరపరుస్తుండు. ఇక్కడ ఏవే విషయాలైతే దావీదుతోటి దేవుడు నిబంధనలో చెప్పిండో ఆ విషయాలన్నీ యేసుక్రీస్తులో కనబడుతున్నాయి. ఆయన పేరు గొప్ప చేస్తా అని చెప్పిండు కదా, అక్కడ అన్ని నామముల కంటే పైనామం ఆయనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు కాడికి ప్రతి మోకాలు వచ్చి వంగుతుంది. ఈ ప్రపంచంలో ఎవరైనా కానీ ఒక గొప్ప పేరు, ఒక నెంబర్ 1 స్థానంలో ఉన్నది అంటే ఆ పేరు అది యేసుక్రీస్తుదే. అన్ని నామముల కంటే పైనామం ఆయనది. నేను అతనికి తండ్రిని, అతడు నా కుమారుడు. లూకా సువార్త 1వ అధ్యాయం 32 వచనం, ఇందాక ఇప్పుడు మంచి చదివిందే. ఎవరు? అతడు గొప్పవాడై సర్వోన్నత కుమారుడు అనబడను. దేవుడు చాలు. ఇక్కడ యేసుక్రీస్తుని దేవుని కుమారుడు, దేవకుమారుడు, దేవుని కుమారుడు, దేవుని కుమారుడు అనగా వింటున్నాం కదా. ఆ విధంగానే ఈ వాగ్దానం ఆయన జీవితంలో నెరవేర్చబడింది. తర్వాత ఆయన మందిరాన్ని కడతాడని చెప్పిండు. ఎప్పుడు కట్టిండు మందిరం? మరి మందిరం కట్టిండు అంటే సొలొమోను కూడా మందిరం కట్టిండు. సొలొమోను మందిరం కూలిపోయింది, కానీ ఈయన యేసుక్రీస్తు ఎప్పుడు మందిరం కట్టిండా? కట్టిండు. యోహాను సువార్త 2వ అధ్యాయము 18 నుంచి 22 వచనాలు. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యము చేయిస్తున్నావే, ఏ సూచక్రియను మాకు చూపెదవని ఆయన అడుగగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పెను. యూదులు ఈ దేవాలయమును 40 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదవా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయము గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతుల నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాటలు చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు
యేసుక్రీస్తు ఏమన్నాడంటే దేవాలయం కాడు ఉన్నప్పుడు నువ్వు ఏ సూచక క్రియ చూపిస్తావు మాకు, నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు కదా, ఏ సూచక క్రియ చూపిస్తావు అని యూదులు ప్రజలు అడిగినప్పుడు ఏమన్నాడంటే ఈ మందిరాన్ని పడగొట్టండి 3 రోజులలో లేపుతా అన్నాడు. సృష్టికర్త ఆయన, జరగబోయే విషయాలు ఆయనకి తెలుసు గనక మొదటనే గమనించి ఈ విషయం చెప్పిండు. ఈ వాగ్దానం నెరవేర్చబడాల్సింది కాబట్టి అన్నాడు. వాళ్ళకి ఏమర్థమైందంటే ఆయన చెప్పిన ఆ మాట ఎక్కడ, ఆ దేవాలయంలో ఉండి చెప్పిండు. దేవుడు ఏదైనా కొంత మర్మంగా చెప్తాడు. ఆ దేవాలయం 40 సంవత్సరాలు అయింది ఈ దేవాలయం కడతానికి. 40 సంవత్సరాలు కట్టిందంట ఆ దేవాలయము. సొలొమోను, దావీదు ఆయన కడుపులో పుట్టిన సొలొమోను 40 సంవత్సరాలు కట్టిన ఆ దేవాలయాన్ని కూల్చేస్తే నేను 3 రోజులలో లేపుతా అంటున్నావు, అది ఎట్లా సాధ్యము అని అన్నారు. అయితే దేవుడు ఆత్మ సంబంధమైన మాట చెప్పిండనమాట. ఈ దేవాలయం అంటే దేవునికి మన దేహమే దేవాలయం. దేవుడు ఎక్కడనో ఉండడు, దేవుడు మన హృదయంలోనే ఉంటాడు. అర్థమైందా? దేవుడు మన దేహమే ఆయన దేవాలయం. అయితే యేసుక్రీస్తు తన దేహాన్ని గురించి మాట్లాడుతుండు. మీరు పడగొట్టండి, నేను 3 రోజులల్లో లేపుతా అని చెప్తుండు. ఆ విధంగా యేసుక్రీస్తుని చంపినప్పుడు 3 రోజులల్లో ఆయన తిరిగి లేవడం ద్వారా ఈ దేహం అనే దేవాలయాన్ని ఆయన మళ్ళీ తిరిగి నిర్మించి ఆయన మీద విశ్వాసం ఉంచడం ద్వారా ఇప్పుడు దేవాలయం అనేది స్పెషల్గా మనకేం లేదు. ప్రతి హృదయంలో దేవుని ఆరాధన చేసుకుంటున్నాం. ఇది మందిరమా? కాదు. ఇది చర్చా? లేకపోతే ఇది గోడలు ఉండి ఇంకేమన్నా పెద్ద బిల్డింగా? మందిరమా? కాదు. కాకుండా ఈరోజు ఎందుకు చేసుకుంటాం అంటే ఆయన తిరిగి ఆయన దేవాలయాన్ని కట్టిండు. ఎటువంటి దేవాలయం అది? దేహం అనే దేవాలయం. ఆయన మరణించి తిరిగి లేవడం ద్వారా మళ్ళీ ఆ మందిరాన్ని కట్టినట్టుగా ఆత్మీయమైన అర్థం అది కూడా నెరవేర్చిండు దేవుడు యేసుక్రీస్తు. 4వ విషయం ఏంది? కుళ్ళు పట్టనీయడు. దావీదు కుమారుడు అంటే సొలొమోను చనిపోయిండు. ఎవరు ఈ దావీదు కుమారుడు? యేసుక్రీస్తు ఈ దావీదు కుమారుడు. సొలొమోను అయితే చనిపోయిండు. శరీరంగా తనకు పుట్టిన కుమారుడు సొలొమోనే కానీ ఇతర వ్యక్తులే కానీ వాళ్ళు చనిపోయారు. అందరిలాగానే వాళ్ళు పాతిపెట్టబడ్డరు. అందరిలాగానే వాళ్ళ శరీరం కూడా కుళ్ళిపోయింది. కానీ నీ పరిశుద్ధుని, నీ కుమారుని శరీరాన్ని కుళ్ళు పట్టని అని అంటే ఎవరు? యేసు ప్రభు మరణించిండు, తిరిగి లేచిండు. ఆయన శరీరం కుళ్ళిపోలే. ఆయన శరీరం ఇంతవరకు ఏ మనిషికి కనపడలే. ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన శరీరం భూమి మీద లేదు. ఆయన శరీరం భూమిలో కుళ్ళిపోలేదు. అక్కడ దేవుడు చెప్పిన మాట ఏదైతుందో, వాగ్దానం ఏదైతుందో కుళ్ళిపోని అని అన్నాడు కదా, దానికి కారణంగానే యేసు ప్రభు శరీరము ఇక్కడ ఈ భూమి మీద కుళ్ళిపోలేదు. ఆయన ఆ సమాధి తెరవబడే ఉంటుంది. ఆయన శరీరం అక్కడ లేదు. ఆయన శరీరం కుళ్ళిపోలేదు. ఆ విషయం ద్వారా ఆ విధంగా దేవుడు ఈ 4వ విషయాన్ని కూడా యేసు ప్రభు జీవితం ద్వారా దావీదుకి ఇచ్చిన నిబంధనని, నీ కుమారుడు కుళ్ళిపోడు అని చెప్పిండు కదా, నీ కుమారుని శరీరం కూలిపోడు అని చెప్పిండు కదా, ఆ విధంగా 4వది కూడా పూర్తి చేసిండు యేసు ప్రభు. మరి 5వది ఏంది? నీ సింహాసనము నిత్యము స్థిరపడుతుంది. అంటే ఆయన రాజ్యము, నీ కుమారుని రాజ్యము నిరంతరము నడుస్తుంది అన్నాడు. సొలొమోను చూసుకున్నట్లయితే 40 సంవత్సరాలు పాలించిండు. అసలు ఆ తర్వాత దావీదు తర్వాత సొలొమోను వచ్చిండు రాజుగా ఇశ్రాయేలు ప్రజలకి. ఆ తర్వాత ఎవరు వచ్చిరంటే అతని పిల్లలు ఆ సింహాసనాన్ని అంతే కొనసాగించలేదు. కానీ యేసు ప్రభువు దావీదు కుమారుడు అనబడ్డాడు. అయితే ఈ విషయాలు ఆనాటి ప్రజలకు కూడా తెలిసి బాగా దావీదు కుమారుడా నీవు జయము, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని కేకలేసేది. ఈ దావీదు కుమారుడు ఎవరు? ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చబడాల్సి ఉంది. ఆ రాబోయే మెస్సయనే, ఆ రాబోయే రక్షకుడే దావీదు కుమారుడు అని జనులకు తెలుసు. అయితే పర్ఫెక్ట్గా దీనికి ఎవరు అని చూస్తున్న కాలంలో యేసు ప్రభువే నిజమైన దావీదు కుమారుడు, దేవుడు చెప్పిన దావీదు కుమారుడు, అంటే దావీదు వంశంలో వచ్చే క్రీస్తు లోకరక్షకుడు యేసుక్రీస్తే అని జనులు తెలుసుకున్నారు. అప్పుడే చాలామంది ఆయనని దావీదు కుమారుడా, ఒక పాట కూడా ఉంటుంది, దావీదు కుమారుడు అని దాటిపోకయ్యా అని. అట్లా దావీదు కుమారుడు యేసుక్రీస్తు ఎట్లా అయిందంటే దేవుడు వాగ్దానం ఇచ్చిండు, నేనే నీ కడుపులో గర్భవాసంగా పుడతా అని. మరి ఎట్లా అయినా సింహాసనం స్థిరపరచబడింది అని అంటే
ఈ విషయం చాలా జాగ్రత్తగా వినాలి. నీ సంతానం నుంచి ఒకడు నా ప్రజలను శాశ్వత కాలం పరిపాలిస్తాడు, ఆయన ప్రజలను రక్షిస్తాడు అని దేవుడు చెప్పిండు కదా. దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. దేవుడు చెప్పిన వాగ్దానాలని నెరవేర్చుకుంటూ వచ్చినాయి. కానీ అవి చూస్తానికి దావీదు కుమారుడు కూడా భూమి మీదకి వచ్చిండు. 1000 సంవత్సరాల తర్వాత, దావీదు కంటే 1000 సంవత్సరాల తర్వాత దావీదు కుమారుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిండు. కానీ దావీదు చూడలేదు, కానీ మనం చూసినాం. అర్థమైంది నా మాట మీకు? దావీదు కంటే 1000 సంవత్సరాల తర్వాత వాగ్దానం నెరవేర్చబడింది. దావీదు కుమారుడు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి జన్మించిండు. కానీ దావీదు చూడలే, దావీదు వెళ్ళిపోయిండు దేవుని దగ్గరికి. కానీ మనము దావీదు కుమారుడు యేసుక్రీస్తుని జరిగిన విషయాలు మనం చూస్తున్నాం. దావీదు కుమారుడు వచ్చిండు, ఆయన రాజ్యం స్థిరపరచబడాలి కదా. మరి ఐదో విషయంలో ఆయన చేసినట్లుగా ఈయన ఏమన్నాడంటే నిత్యము స్థిరపడుతుంది. దీన్ని బట్టి దావీదు అతను చూడలేదు, కానీ ఈ 1000 సంవత్సరాలు గడిచిపోయింది. ఆయన పితరుల కాడికి వెళ్ళిపోయిండు. కానీ దేవుడు చెప్పిన మాట నెరవేర్చిండ్రా. అప్పుడు అబ్రహాం తోటి నెరవేర్చిండు, నీకు ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రాల వలె నెరవేర్చిండు. ఇక్కడ నోవాహుతోటి ఇక నీకు ఇట్లా ఈ విధంగా నేను ఎప్పుడు చేయకుండా ఇంకో ఇంద్రధనుస్సును పెడుతున్నాను. ఇప్పటికీ ఇంద్రధనుస్సు గుర్తుగా కనపడుతుంది. నీ పిల్లల్ని విస్తరింపజేస్తా అంటే ఆ 6 నుంచి ఆ 8 మంది నుంచి ఇంతమంది మనం తయారైనాం. ఇప్పుడు మనం చూస్తున్నాం, వాళ్ళు చూడలే ఇంతమందిని. అబ్రహాము చూడలే అంతమంది పిల్లల్ని. ఇశ్రాయేల్ ప్రజలకి నేను వాగ్దాన భూమిని నడిపిస్తా అని అన్నప్పుడు చాలామంది ఆయన మీద వాళ్ళు తీసుకున్న తీర్మానం కోసం వాళ్ళు తప్పుడు నిబంధనలు ఎంచుకొని చాలామంది దేవునికి వ్యతిరేకంగా నడిచి చనిపోయారు. కానీ దేవుడు చెప్పిన ప్రకారంగా వాగ్దాన భూమికి నడిపించిండు. ఏ వ్యక్తులకైతే ఆ మాటలు చెప్పిండో ఆ వ్యక్తులు చూడలేకపోయారు. కానీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ముందోళ్ళు ఉన్నోళ్ళు, మనం ఆ కాలాన్ని దాటి వచ్చిన వాళ్ళం కాబట్టి మనకు తెలుస్తుంది. ఇక్కడ దావీదు కుమారుడైన యేసుక్రీస్తు కూడా భూమి మీదకి వచ్చిండు. ఆయన ఈ అన్నిటినీ చేసిండు. ఆయన పేరు గొప్ప పేరు ఆయనది. ఆయనది దేవుని కుమారుడు అన్నారు. ఆయన మందిరాన్ని కట్టిండు, తన దేహం అనే మందిరాన్ని తిరిగి లేపిండు. ఆయన శరీరము కులి పట్టిపోనీయలేదు. ఆయన సింహాసనము స్థిరపడుతుంది, శాశ్వత కాలం వరకు నా ప్రజలని పాలిస్తాడు అని చెప్పిండు. ఈ ఒక్క వాగ్దానము ఇంకా నెరవేరుతూ ఉంది, ఇంకా అయిపోలే. ఎందుకు అయిపోలేదు? ఇప్పుడు మనమే ఆయన రాజ్యం మనం ఎట్లయితాం అంటే ఎట్లా అనేది నేను మీకు చెప్తా. ఇక్కడ మాత్రం ఒక మాట గుర్తుంచుకోవాలి, దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవుడు ఆ రోజు ప్రజలతో చెప్పిన మాట నెరవేరినాయి కదా, అన్నీ ఇంకా ఏది చెప్పినా కానీ నెరవేరుతుంది. ఇక్కడ దావీదు, మరి దేవుడు యేసుప్రభు రాజుగా ఏ విధంగా అయిందని, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ఏ విధంగా రాజు అయిందనంటే, నెబుకద్నెజర్ దానియేలు గ్రంథంలో నెబుకద్నెజర్కి ఒక కళ వస్తుంది, గుర్తుకుంది కదా. ఆ కళల ఒక గొప్ప విగ్రహం, భయంకరమైన పెద్ద విగ్రహము, ఆ విగ్రహంకి తల బంగారంతో, ఈ ఛాతి వెండితోటి, ఈ నడుము భాగము తొడల భాగము మరి ఏమంటారు దాని రాగితోటి, మరి ఇంకా కాళ్ళు కింది కాళ్ళ భాగం ఏమో తుప్పు, ఇనుము మట్టితో కలిపిన తుప్పుతోటి ఒక పెద్ద విగ్రహము కనబడుతుంది. ఆ విగ్రహం ఒక పైనుంచి, ఒక ఆకాశం నుంచి ఒక రాయి వచ్చి ఆ పాదాలకు తలిగి తునియలుగా చేసే విగ్రహాన్ని, ఆ విగ్రహం, ఆ రాయి చిన్న చిన్నగా చాలా గొప్పదిగా పోయినట్టుగా ఆయనకి కళ వస్తుంది. ఆ కళకి భయపడి లేస్తాడు. ఆ కళ భావం చెప్పాలని ఎవరైతే జ్ఞానులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపిస్తాడు. అక్కడ దేవుని దాసుడు దానియేలు అక్కడ ఉండడంతో ఆ దానియేలుని పిలిపిస్తారు. దానియేలు దేవుని సహాయంతో ఆ కళకి భావం చెప్తాడు. ఏంటంటే ఈ రాజులు 4 మంది రాజులు రాబోతున్నారు, ఆ తర్వాత ఒక గొప్ప నిజమైన రాజు రాబోతుండు అని. ఇది కళ ఎవరికి? నెబుకద్నెజర్ రాజుకి దేవుడు చూపించిన ఒక కళ. దీనికి ఎవరు భావం చెప్పాలి? దానియేలు గ్రంథంలో భావం దానియేలు చెప్పిండు. అది బంగారు తల బబులోను సామ్రాజ్యానికి సూచన. రాజా, నువ్వు తల లాంటి వాడివి, నీది శిరసు తల బంగారంతో
ఉన్నది. అంటే నీ రాజ్యము తల లాంటిది, నీ తర్వాత వెండి లాంటి రాజ్యం రాబోతుంది. పర్షియన్ రాజ్యం సామ్రాజ్యం వచ్చింది. వీళ్ళు ఎప్పటిదాకా నెబుకద్నెజరు 600 చరిత్ర చూస్తే క్రీస్తు పూర్వం 605 నుంచి 539 వరకు నెబుకద్నెజరు పరిపాలించిండు. ఇవన్నీ చరిత్ర నిజాలు జరిగిన విషయాలు. ఇవన్నీ దేవుడు ఏదైతే కళలు చూపించిండో అది జరిగింది. తర్వాత పర్షియన్ సామ్రాజ్యంలో సైరస్ అనే రాజు 539 నుంచి 331 వరకు పరిపాలించిండు. ఈయన వెండి లాంటి సామ్రాజ్యం అని దానియేలు గ్రంథంలో చెప్పబడినట్లుగానే ఈయన కొనసాగింది. ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యం వచ్చింది అలెగ్జాండర్ ద్వారా. ఆయన క్రీస్తు పూర్వం 331 నుంచి క్రీస్తు పూర్వం 168 వరకు ఈయన ఈ రాజ్యాన్ని ఏలిండు. ఆ తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చింది. ఇది ఎప్పుడు వచ్చిందంటే కరెక్ట్గా యేసు ప్రభు కాలానికి ఈ రాజ్యం వచ్చింది. ఈ రాజ్యమే ఇనుముతోటి తుప్పుతోటి ఉన్నది కదా ఈ రాజ్యం. ఈ రాజ్యం వచ్చే కాలానికి యేసు ప్రభు వస్తాడని, దేవుని కుమారుడు దేవుడు ఈ భూమి మీదకి వస్తాడని దానియేలుకి దేవుడు ఫస్టే స్పష్టం చేసిండు నెబుకద్నెజర్ కళ ద్వారా. నెబుకద్నెజరు కాలం గడిచిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలకి ఆ విధంగానే ఎట్లయితే దానియేలు గ్రంథంలో చూపించిన ఆ విగ్రహం ఉందో, రాజ్యాలు పెద్ద పెద్ద రాజ్యాలు వచ్చినాయి. రాజ్యాలు ఒకదాని తర్వాత ఒక రాజ్యం వెళ్ళిపోయింది. చివరికి రోమా సామ్రాజ్యం మట్టితోటి తుప్పుతోటి ఉన్నదని చెప్పిన కదా. ఈ రోమా సామ్రాజ్యంలో యేసుక్రీస్తుని సిలువేసింది. ఆ సిలువేసినప్పుడు మనం ఏమనుకుంటాం, చూసే జనాలకి దేవుడు చేతగానోడిగా వీళ్ళ దేవుడు అంట శిలువ మీద చనిపోయాడు. సిలువని కొంతమంది అంటారు విచిత్రంగా, నవోస్తదాల అన్నమాట. ఏమంటారంటే సిలువనే జయించలేదు, సిలువ మించి 3 మేకులు పీక్కొనే రాలేదు, మీ దేవుడు దేవుడా అని మాట్లాడతారు. మీ దేవుడు ఏం చేస్తాడు అని మాట్లాడతారు. సిలువనెక్కింది రాజ్యాన్ని స్థాపించడానికి. దేవుడు ఆ రాజ్యాలన్నీ చూడు రక్తపాతం, అందరినీ ఒకరినొకరిని చంపుకొని ఆ రక్తం భయంకరంగా ఏరులు బారింది. కానీ ఈ రాజు అలాంటి రాజు కాదు. ఈ రాజు తన ప్రాణాన్నే పెట్టి తన రక్తాన్నే కార్చి రాజ్యాన్ని స్థాపించిండు. ఆ రాజులు ఈరోజు లేరు, అన్ని పోయినాయి. రాజులు ఉన్నారా? ఎప్పుడైనా రాజు లేరు. ఇప్పుడు ఏ రాజ్యం ఉంది? క్రీస్తు యేసు సామ్రాజ్యం ఉంది. ప్రతి దేశంలో దేవుని ప్రజలు ఉన్నారు. ప్రతి దేశంలో యేసుక్రీస్తుని రాజు అని అంటాం కదా, విన్నారా మీరు? యేసుక్రీస్తు రాజు, రాజులకు రాజా, యేసు రాజా అని ప్రార్థన చేయమా? రాజు మీద ఎన్ని పాటలు ఉన్నాయి? బొచ్చడి పాటలు ఉన్నాయి. యేసుక్రీస్తు రాజు, యూదులకు రాజు అని ఆయన సిలువ శాసనం పెట్టిండు. దేనికి పెట్టిండు అనుకున్నావు? ఇదే వాగ్దానం నెరవేర్చబడాలి కదా. దేవుడు రాజయునుడు. ఈ రాజ్యాలన్నీ పోయినాయి. బబులోను సామ్రాజ్యం వచ్చింది, పోయింది. పర్షియన్ సామ్రాజ్యం వచ్చింది, పోయింది. గ్రీక్ సామ్రాజ్యం వచ్చింది, పోయింది. రోమా సామ్రాజ్యం వచ్చింది. రోమా సామ్రాజ్యంలో దేవుడు ఎక్కడ పడ్డది? ఆ పైనుంచి వచ్చిన గోళము, ఆ పైనుంచి వచ్చిన రాయి ఎక్కడ పడ్డది? ఆ విగ్రహం పాదాల మీద పడ్డది. విగ్రహం పాదాలు ఏంటి? రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యం కాళ్ళు, ఇనుప కాళ్ళు మట్టితోటి కలిసిన సామ్రాజ్యం అక్కడ పడ్డది. అంటే రోమా సామ్రాజ్యంలోనే అది రాబోతుంది. ఏంటిది? అది యేసుక్రీస్తే. ఆ రాయి ఎవరు? యేసుక్రీస్తు వచ్చి తొత్తునిగల చేసి రాజ్యాలను తీసేసి దేవుని రాజ్యాన్ని స్థాపిస్తుండు, ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపిస్తుండు. ఆయన రక్తం ఇచ్చి సామ్రాజ్యాన్ని స్థాపించిండు. ఇక్కడ రాజులు లేరు, వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ యేసుక్రీస్తు రాజ్యం చేత అందరినీ జయించిండు ఆయన. అవి లేవు ఇప్పుడు. ఇప్పుడు ప్రేమ సామ్రాజ్యం భూమి మీద పడుతుంది. మనం అనుకుంటున్నాము కాలం వస్తుంది, వెళ్ళిపోతుంది, దేవునికి దీనికి సంబంధం లేదనుకుంటున్నాం. తప్పది. మొత్తం ఆయన చేతుల్లోనే ఉంది. ఆయననే తిప్పుతుండు. ఎప్పుడు ఎక్కడ ఏం జరగాలనేది మొత్తం ఆయననే. ఇక్కడ కలగన్న బబులోను రాజు నెబుకద్నెజరు చూడలే ఈ విషయాన్ని. చెప్పిన దానియేలు చూడలే. కాకపోతే దేవుని దర్శనం చేత దానియేలుకి చెప్పిండు, ఇట్లా జరగబోతుంది, నేను భూమి మీదకి వస్తున్నాను. కానీ నెబుకద్నెజరు చూడలే రాజు. దానియేలు కూడా కళ్ళారా చూడలే. కానీ మనం చూస్తున్నాం. యేసుప్రభు వచ్చిండు కదా,
రోమా సామ్రాజ్యం తర్వాత రాజ్యాలు లేవు కదా. ఆయన ప్రేమ సామ్రాజ్యాన్ని ఆయననే ప్రాణం పెట్టి ఆయన రక్తం గార్చి సర్వలోకానికి దేశమంతటా ప్రపంచమంతటా ఆయన పిల్లలు ఉన్నారు కదా. ఇంకా ఆయన సామ్రాజ్యం స్థాపించబడుతూనే ఉంది, ఇంకా ఆయన రాజ్యం విస్తరించబడుతూనే ఉంది. ఆయన ఒక్క దేశానికి మాత్రమే రాజు కాదు, సర్వ భూమి అంతటికీ ఆయన రాజు అయి ఉన్నాడు. ఆ రాజ్యంలో మనం ఆయన పిల్లలం అయి ఉన్నాం. ఆ రాజ్యానికి మనల్ని ఆయన రాజ్యంలోకి పిలిచిండు. ఆ రాజ్యం గురించి చెప్పాల్సిన బాధ్యత మనది. ఈ విధంగా యేసు ప్రభు రాజ్యాన్ని, దావీదుకు చేసిన నిబంధనని యేసు ప్రభు పూర్తిగా నెరవేర్చిండు. ఇంకా ఈ రాజ్యం అనేది ఇంకా కొనసాగుతుంది. ఎప్పుడు పూర్తిగా అవుతుంది? ఆయన రెండో రాకడ వస్తాడు కదా, అప్పటి వరకు పూర్తి అవుతుంది. అప్పటి వరకు ఈ రాజ్యంలో ఎవరెవరు వచ్చి చేరుతారో వాళ్ళందరూ రక్షించబడతారు. ఆ చివరికి ఈ వాగ్దానం, ఈ నిబంధన పూర్తి అవుతుంది. ఈ వాగ్దానం పరిపూర్ణం ఎప్పుడైతే ఆయన రాజ్యం ఇంకా కొనసాగుతుంది. ఇంకా అంటే ఒక రాజ్యం వచ్చి ఆ రాజ్యాన్ని ఇక్కడ రాజుని గెలిచినప్పుడు రోజు 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 విస్తరించుకుంటా వెళ్ళిపోద్ది రాజ్యం. ఆ విధంగానే యేసు ప్రభు రాజ్యం కూడా మొట్టమొదట ఇశ్రాయేలు దేశాన పుట్టి రోజు రోజు విస్తరించుకుంటూ ఈడి దాకా వచ్చేసింది. అయితే కొన్ని విషయాలు దెబ్బ మీకు చెప్పేస్తా. అసలు దావీదు రాజుకి నేను చెప్తా కదా ప్రతిసారి నిబంధనల శరీర సంబంధమైన రుజువులు, ఆత్మ సంబంధమైన రుజువులు చెప్తున్నా కదా. అట్లనే ఇక్కడ దావీదుకి యేసుక్రీస్తుకి పోలికలు ఉన్నాయి చూడరి. ఆయన అభిషేకించబడిన వ్యక్తి, ఈయన అభిషిక్తుడు. యేసు అనే దానికి అర్థమైంది కానీ తన ప్రాణాన్ని బలిగా అర్పించింది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. ఈ విధంగా మనం చూస్తే 100%కి 1,000,000% అనవచ్చు, ఇంకా అంతకంటే కదా ఏదైనా అది కూడా పెట్టుకోవచ్చు. యేసు ప్రభు కోసమే, యేసు ప్రభు వస్తాడనే విషయాలనే ఈ బైబిల్ గ్రంథం అంతా చెప్తుంది. ప్రతి పేజీ, ప్రతి లేఖనము యేసు ప్రభు గురించి చెప్తుంది. కొంత ఇప్పుడు కొత్త నిబంధన అంటే యేసు ప్రభు గురించి, పాత నిబంధన అంటే ఏదో రాజుల గురించి అనుకుంటా. ఏ రాజుల గురించో, ఏ ఇశ్రాయేలు ప్రజల గురించో కాదు. ఇది ఛాయ అంటే నీడ, ఇది వాస్తవం, ఇది ఫిజికల్గా మనకు కనబడే విధంగా ఎవిడెన్స్, ఇది ఆత్మ సంబంధమైన ఎవిడెన్స్. అర్థమైందా? ప్రతిదీ యేసు ప్రభువునే చూపిస్తుంది. ఇప్పుడు దీని ద్వారా మీకు ఏం తెలియజేయబడ్డదంటే దావీదుతోటి చేసిన నిబంధన కూడా యేసు ప్రభువే పూర్తిగా నెరవేర్చిండు. సరేనా? అసలుకి రాజ్యం ఏంది? యేసు ప్రభు రాజ్యం ఏంటిది? మరి ఏ విధంగా ఉంటుంది? ఆ రాజ్యంలో మనం ఎట్లా చేరాలి? యేసు ప్రభు ఎప్పుడు పరిపూర్ణం అవుతుంది ఆయన రాజ్యం? ఆయన రాజ్యంలో మన పాత్ర ఏంది? మనం ఎట్లుండాలి అనే విషయాలు కూడా ఉన్నాయి. రేపు వీలైతే వచ్చే వారం చెప్తానికి ప్రయత్నం చేస్తా. ఇంకొక నిబంధన ఉంది, అదే యేసుక్రీస్తు శ్రేష్టమైన నిబంధన, అది కొత్త నిబంధన. ఆ నిబంధన కోసమే ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది నిబంధనలు. ఆ నిబంధన అయిపోతే మనం ఎవరం అనేది ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. సరేనా? ఈ మాటలు దేవుడు మీ ఎన్నికల్లో దీవించిన పరిశుద్ధుడైన ప్రేమ గల తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. మరి ప్రతి నిబంధనను నా ప్రభా మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు ద్వారా మీరు నెరవేర్చుకుంటూ వచ్చారు. యేసయ్యా, ఇదిగో నీవు మనిషివి కాదు ప్రభా, మనిషి రూపంలో వచ్చిన దేవుడు. ప్రతి వచనం నా ప్రభా మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇస్తున్నాను బట్టి వందనాలయ్యా. కొన్ని వేల సంవత్సరాల ముందే, ఈ లోకంలోకి నువ్వు రాక ముందే దేవా ఏ వచనాలు అయితే నీ గురించి చెప్పబడ్డాయో అక్షరాల నా తండ్రి మీరు జీవించిన 33.5 సంవత్సరాలే మాత్రమే కావచ్చు నాయన. కానీ ఆ 33 సంవత్సరాలలో కొన్ని వేల సంవత్సరాల విషయాలన్నీ నా ప్రభా నీ ద్వారా నెరవేర్చబడ్డాయి నాయన. నీకు వందనాలు. ఇంత స్పష్టంగా నీవే దేవుడు అని నాయన వాక్యం సెలవిస్తుంది. దేవ ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు మీరంతా నమ్మదగిన దేవుడో అయ్యా, మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏ విధంగా మీరు ఖచ్చితంగా నెరవేర్చే దేవుడో, నువ్వు మాట తప్పని దేవుడు అయినా వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీరు మాతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. మీరు నమ్మదగిన దేవుడు. ఒక మాట సెలవిస్తే అయా మాట తిరిగి తీసుకోలేని దేవుడు నాయన. ఖచ్చితంగా నువ్వు నెరవేర్చే దేవుడు నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇది నా ప్రభా. మరి నోవహు నిబంధనను, మరి అబ్రహాము నిబంధనను, ఆయన ఇశ్రాయేలు ప్రజలతో చేసిన మోషే నిబంధనను,
దేవా దావీదు నిబంధన కూడా మీరు నెరవేర్చిన విధానం బట్టి వందనాలు. ప్రతి నిబంధన మీరు నెరవేర్చబడ్డాయని స్పష్టంగా తెలియజేస్తున్నావు నాయన. మీకు వందనాలు. మీ ప్రేమ రాజ్యాన్ని స్థాపించావు నాయన. నీ ప్రాణం ఇచ్చి నీ ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించావు. ఎక్కడ చూసినా మీరే ప్రభా, మీ పిల్లలే. ప్రతి దేశంలో, ఈ దేశంలో నీ పిల్లలు లేరనేటోళ్ళు లేరు నాయన. నీ సామ్రాజ్యం దేశమంతా, ప్రపంచం అంతటా విస్తరించింది. ఇది ఇంకా విస్తరిస్తూనే ఉంటుంది. నువ్వు వచ్చేంత వరకు నా ప్రభా ఇదిగో ఈ రాజ్యం విస్తరిస్తూనే ఉంటుంది. ఈ రాజ్యంలో మేము ఉన్నందుకు వందనాలు తండ్రి. నీ రాజ్య ప్రజలుగా మేము ఉన్నందుకు మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మాటలు ప్రతి హృదయం గుండెల్లోకి నాయన చేరులాగా సహాయం చేయమని ప్రార్థిస్తూ, నాయన మీ చిత్తమైతే వచ్చే వారం కూడా నీ సన్నిధిలో ఈ వాక్యాలను నా ప్రభా మా హృదయంలో విత్తమని దేవా చెప్పబడిన ఈ మాటలు మా హృదయంలో నీరు కట్టి ఫలింప చేయండి. ఎవరి హృదయంలో ఏ వేదన, ఏ దుఃఖం, ఏ అవసరత కోసం నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో తెలియదు. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి అక్కరలు తీర్చండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, విస్తరింపచేయండి, దీవించండి నాయన. ఇది మహిమ ఘనత ప్రభావములు తండ్రి మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువు ప్రశస్తమైన నామములో తండ్రి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.